విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రుల్లో 7వ రోజు కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ మహాచండీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. సింహంపై 8 చేతుల్లో వివిధ ఆయుధాలను ధరించి ఎర్రని చీర ఆభరణాలతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లీలా లైవ్ లో అందిస్తారు. లీలా. థ్యాంక్ యూ విజయ దుర్గా. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు 7వ రోజుకి చేరుకున్నాయి. ఈ రోజు అమ్మవారు శ్రీ మహాచండీదేవిగా భక్తులకి దర్శనమిస్తున్నారు. కొంగు బంగారంగా కొలిచేటటువంటి దుర్గమ్మను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాదు దేశ వ్యాప్తంగా కూడా భక్తులు తండోపతండాలుగా ఆలయానికి తరలి వస్తున్నారు. జై దుర్గా జై జై దుర్గా అంటూ నామస్మరణతో ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణం అంతా కూడా మారుమోగుతుంది. తెల్లవారుజామున 4 గంటల నుండే భక్తులకి కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. అయితే రేపు సీఎం కూడా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఎందుకంటే రేపు మూలా నక్షత్రం సందర్భంగా కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి సీఎం చంద్రబాబు నాయుడు సమర్పించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణం అంతా కూడా ఇప్పటికే భారీ పోలీస్ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు మహాచండీదేవిగా దర్శనమిస్తున్నటువంటి దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులైతే మాత్రం ఇప్పటికే బారులు తీరారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుంటున్నారు. ఆలయానికి చేరుకొని అమ్మని దర్శించుకునేందుకు అయితే మాత్రం వస్తున్నారు. ఎందుకంటే దేవి శరన్నవరాత్రులలో ఈ రోజు అమ్మవారు శ్రీ మహాచండీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. దేవతల కార్యసిద్ధి, దృష్ట శిక్షణ, విష్ట రక్షణ కొరకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి రూపానిగా మహాచండీదేవి ఉద్భవించింది. చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు. శ్రీ మహాచండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వ దేవతలను ప్రార్థించినట్లేనని పురాణాలు చెప్తున్నాయి. అందుకని అమ్మవారి అనుగ్రహం వలన విద్యా కీర్తి సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారతాయని మన పురాణాలు చెప్తున్నాయి. అలాగే ఏ కోరికల కోసం అయితే ప్రార్థిస్తామో అవి సత్వరమే నెరవేరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అందుకే శ్రీ మహాచండీదేవిని భక్తులు కూడా కొలుస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో అమ్మవారికి 11 రోజుల పాటు 11 అలంకారాల్లో దుర్గమ్మ భక్తులకి దర్శనమిస్తున్నారు. దుర్గమ్మ దర్శనమిస్తూ ఈ 11 అలంకారాల్లో ఈ రోజు 7వ రోజు అమ్మవారు శ్రీ మహాచండీదేవిగా అమ్మవారి దర్శనమిస్తున్నారు. అయితే ఆఖరి రోజు అమ్మవారికి ఉత్సవాల ఆఖరి రోజు హంసవాహనం పైన ఉత్సవమూర్తులను ఊరేగిస్తారు. దుర్గా మల్లేశ్వర స్వామి వారిల ఉత్సవమూర్తులను ఎప్పుడు కూడా ఇంద్రకీలాద్రి ఆలయంలో దసరా నవరాత్రుల ఆఖరి రోజున ఊరేగిస్తారు. అయితే ఈ నేపథ్యంలో కృష్ణానదికి వరద నీరు పోటెత్తింది. 5,34,690 క్యూసెక్ల నీరు ఇప్పటికే కృష్ణానదిలో భారీగా వచ్చి చేరుకున్నాయి. నేపథ్యంలో ఎవరైతే నదీ స్నానానికి వెళ్తారో వారందరినీ కూడా నదీ స్నానానికి వెళ్లొద్దని ఇప్పటికే జిల్లా కలెక్టర్ లక్ష్మీశా కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా నదీ స్నానాల్లోకి కార్యక్రమాలు చేయొద్దని, ఎవరైనా స్నానాలు చేయాలంటే జల్లు స్నానం మాత్రమే ఉపయోగించుకోవాలని కలెక్టర్ లక్ష్మీశా ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే 2వ ప్రమాద హెచ్చరిక కూడా ఇప్పటికే జారీ చేశారు. ఈ నేపథ్యంలో వాటర్ నందున ఎవరైతే భక్తులు వస్తారో పెద్ద సంఖ్యలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి భక్తులందరూ కూడా తలనీలాలు సమర్పించి అనంతరం నదీ స్నానాన్ని ఆచరించి ఆ తర్వాత అమ్మను ఎవరు దిగవద్దని ముందుగానే ఎవరైతే ఉన్నారో కలెక్టర్ లక్ష్మీశా కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఫ్లడ్ ఏదైతే ఉందో వరద నీరు ఉధృతి బాగా పెరిగిపోయింది. 5 లక్షలు పైచిలుకు వరద నీరు నదిలో కొదలడంతో 75 గేట్లను ఎత్తి మొత్తం నీటినన్నింటినీ కూడా కృష్ణా నదిలోకి విడుదల చేశారు. గ్రామ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఇప్పటికే సూచించడం అయితే జరిగింది. వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో దూర భారాల నుంచి వచ్చే భక్తులు కూడా అప్రమత్తంగా ఉండాలని, కేవలం ఒడ్డున మాత్రమే ఉండాలని, వచ్చేటటువంటి భక్తులు జల్లు స్నానాలు మాత్రమే ఆచరించాలని చెప్పేసి ఎవరైతే ఉన్నారో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా ఆదేశాలు జారీ చేస్తున్నారు. అలాగే రేపు సరస్వతి అలంకారం రోజున సీఎం
పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి రేపు సీఎం వస్తారు. రేపు మధ్యాహ్నం సీఎం వచ్చే సమయానికి కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు అయితే మొత్తం ఇప్పటికే పోలీసులు అయితే భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సీఎం వచ్చి వెళ్లేంత వరకు కూడా వాహనాలు వేటిని కూడా పైకి ఎలో చేయొద్దని ఇప్పటికే అయితే మాత్రం రెస్ట్రిక్షన్ ఆర్డర్ అయితే చెప్పారు. వచ్చేటటువంటి భక్తుల్ని కూడా ఏదైతే ఉందో స్క్వాడ్ కూడా వచ్చి ఇప్పటికే మొత్తం అంతా పాయింట్లన్నీ కూడా చెక్ చేసుకుని వెళ్ళడం అయితే జరిగింది. అయితే మొత్తానికి అయితే మాత్రం ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా అత్యంత వైభవపేతంగా అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారు భక్తులకి దర్శనమిస్తున్నారు. దర్శించుకునేందుకు భక్తులైతే మాత్రం పెద్ద సంఖ్యలో వస్తున్నారు లక్ష్మీ దుర్గ. అంతేకాకుండా ఎవరైతే ఉన్నారో వచ్చేటటువంటి విఐపీలకు కూడా ఖచ్చితమైనటువంటి టైం స్లాట్ ని ఇచ్చారు. కేవలం ఉదయం 8 గంటల మధ్యాహ్నం 3 గంటల సమయం అలాగే సాయంత్రం సమయాల వరకు మాత్రమే వచ్చి విఐపీలు ఎవరైతే ఉన్నారో వివిఐపీలు వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్లాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు లక్ష్మీ దుర్గ. రైట్, థ్యాంక్ యూ లీలా. బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం